ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే, ఇక్కడ సమస్తము సృష్టించాడంట దేవుడు. మా ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే అవి ఉండెను అంటున్నాడు. కనుక మన కళ్ళ ముందు కనబడుతున్న ఏదైనా మనం చూస్తున్నాము, లేక దేవుడు చేసిన ప్రతి వస్తువును మనం తాగుతున్నాము, దేవుడు చేసినటువంటి విత్తనాలు ఇచ్చే ఫలవృక్షాన్ని మనం తింటున్నాము, ఆరగిస్తున్నామంటే దేవుని సృష్టి అది. మన గొప్పతనమేమీ కాదండి. పండించుకుంటున్నా, మనం తయారు చేసుకుంటున్నా, లేక మనం ఒబ్బుడుగా దాచుకుంటున్నా, దేవుని సంకల్పము, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సృష్టి నిర్మాణములు అది లేకపోతే మనం ఎలా ఉండలేమండి, మనం ఎలా ఉండలేము. కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవుని ఆరాధించాలంటండి. దేవుడు నాకేం చేశాడు దేవుని ఆరాధించడానికి అంటే, అసలు నిన్ను పుట్టించినందుకే నువ్వు దేవుని ఆరాధించాలి. నీకేదో చేసిన దాన్ని బట్టి కాదు. నిన్ను ఒక నరుడుగా, ఒక నరమాతురాలుగా, ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, నీకు దేవుడి యొక్క సృష్టినిచ్చి, దేవుడి సృష్టిలో బ్రతకమనే అర్హతనిచ్చాడు. దానికోసమే దేవుని స్తుతించాలంటండి, దేవుని గణపరచాలంట, దేవుని మహిమపరచాలంట. ఎలా గణపరుస్తాము, ఎలా మహిమపరుస్తాము, ఎలా స్తుతిస్తాము? విధేయతతో, వినయంతో, నమ్రతతో, భయముతో, భక్తితో. దేవుని మాటే మొదటగా, దేవునికే మొదటి స్థానం. మన మాటలు, మన ఆలోచనలు, మన పనులు, మన విద్య, ఉద్యోగాలు, మన వ్యాపారాలు దేవుని తర్వాతేనండి. అంటే సమయాన్ని కూడా దేవుని కొరకు కేటాయించాలండి. దేవుని ఆరాధించడం అంటే మనకున్న బలాన్ని, మనకున్న శక్తిని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న సమయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాతే ఏదైనా చేసుకోవాలి. అదే దేవుని ఆరాధించటము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అందరూ తీద్దాం ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమండి. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు భూమి యందున్నవన్నీయు, అమ్మా, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి సృజింపబడెను. చాలు ప్రియులారా. మన కళ్ళు పైకెత్తి చూచినప్పుడు ఆకాశం కానివ్వండి, వాటి క్రింద ఉన్నటువంటి నక్షత్ర రాశులు కానివ్వండి, సూర్యచంద్రులు కానివ్వండి, మహాకూటమి కలిగినటువంటి చుక్కలు కానివ్వండి, భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ ప్రకృతి, భూమి, అలాగే ప్రభుత్వాలు, పరలోకంలో ప్రభుత్వాలు, భూలోకంలో ప్రభుత్వాలు, పరలోకంలో సింహాసనాలు, భూలోకంలో సింహాసనాలు, ఇవన్నీ కూడా దేవుని చేత సృష్టించబడ్డాయంట. మన కంటికి కనపడుతున్న ప్రతి సృష్టాన్ని చూసినప్పుడు దేవా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రాలు, దేవా మీకు కృతజ్ఞతలను చెల్లించాలంట. మన కళ్ళ ముందు ఎన్నో అధికారాలు ఉన్నాయి. మిలిటరీ సిబ్బంది ఉంది, పోలీస్ సిబ్బంది ఉంది, నావికా సిబ్బంది ఉంది. ఇవన్నీ రక్షణ వలయాలుగా పనిచేస్తున్నాయి. వీళ్ళందరిని బట్టి దేవా మేము కాపాడబడ్డానికి, మా దేశాలు కాపాడబడ్డానికి, మేము సురక్షితంగా ఉండడానికి, లేక మేము వ్యాపారం చేసుకోవడానికి, మేము క్రయ విక్రయాలు చేసుకోవడానికి, మేము ప్రయాణం చేసుకోవడానికి, మేము పని నేర్చుకోవడానికి, మేము ఉద్యోగం చేయడానికి, మేము వ్యాపారం చేసుకోవడానికి నీ చిత్తాన్ని బట్టి ఇవన్నీ సృష్టించావు. మనంతటా మనం ఏమి చేయలేమండి, మనంతటా మనం ఏమి కొనసాగించలేమండి. సకల సృష్టి సహకరిస్తే తప్ప, సకల మనుషులు సహకరిస్తే తప్ప మనం ఏది చేయలేమండి. ఇది చేద్దాం, అది చేద్దాం అనుకుంటాం, కానీ మన వల్ల ఏమీ కాదండి. మనమంతా దేవుని సంకల్పంలో ఉన్నాం, మనమంతా దేవుని చిత్తంలో ఉన్నాం. కనుక ఒక దినము గడుస్తుందంటే, ఒక దినంలో పనిపాట్లకు జరుగుతున్నాయంటే, ఒక దినంలో ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నామంటే దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని స్తుతించాలి. దేవుడు చేసిన ప్రతి సృష్టిని బట్టి, అవి ప్రభుత్వాలైనా, అధికారాలైనా, సింహాసనాలైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, జీవితమైన, కుటుంబమైన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాలంటండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము
పేజీ నెంబర్ 236 7వ వచనానండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలిగజేసిన వానికి నమస్కారము చేయడి అని గొప్ప స్వరముతో ఒక దూత దేవునికే భయపడాలి, మనం దేవునికి లోబడాలి, దేవునికే నమస్కారం చేయాలని చెప్తుందండి. మన కృతజ్ఞత, మన మహిమ దేవుని మహిమకు కీర్తి కలిగినట్లుగా దేవునికే చెల్లించే వరం ఉండాలంటండి. దేవుడు మనకిచ్చిన మహిమ దేవునికి ఇవ్వాలంటండి. లోకంలో పాటలు పాడేవారైనా, వాక్యం చెప్పేవారైనా, ప్రార్థించేవారైనా, స్వస్థత చేసేవారైనా, గొప్పగా పరిచర్య చేసేవారైనా, గొప్పగా పాడేవారైనా, గొప్పగా పాటలు రాసేవారైనా మనుషులు ఎవరు పొడుకోకూడదంటండి, ఎవరిని పొగడకూడదంటండి, ఎవరికి మెప్పు గొప్ప రాకూడదంటండి. ఇన్ని తలాంతులు కలిగించిన దేవునికే మనం మహిమ చెల్లించే వారం ఉండాలంటండి. దూత మాట్లాడుతున్నాడు ఇక్కడ, దూత మాట్లాడుతున్నాడు, దేవునికే నమస్కారం చెయ్యి, దేవునికే మెప్పు కలగాలి, దేవుని గౌరవించాలి, దేవుని మహిమపరచాలి. ప్రియులారా, పరలోకంలో ఉన్న దేవుని దూతలే దేవుని పొగడాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలనుకుంటే ఎందుకు పనికిరాని మానవ బ్రతుకులు మనం భూమి మీద బ్రతుకుతున్నాం. మనకున్న టాలెంట్ పెద్ద టాలెంట్ ఏం కాదండి, మనకున్న పనిపాట్లు ఏ పెద్ద గొప్పవేమీ కాదండి. గిన్నిస్ బుక్లో ఎక్కే అంటే కార్యక్రమాలు ఏమి లేవండి మనకి. ఏదో బ్రతకడానికి, భూలోకంలో ఏదో జీవించడానికి, ఏదో మనుషులను ప్రేమించి, సహోదరులను ప్రేమించి ఏదో చిన్న చిన్న తలాంతులు ఇచ్చాడు మనకి. దేవుని కొరకు బ్రతుకుతామని, దేవుని కొరకు జీవిస్తామని, ఏ ప్రజల మధ్య, ఏ గ్రామంలో, ఏ విధిలో బ్రతుకుతున్నామో దేవుణ్ణి పొగిడి, దేవుణ్ణి సంతోషపరిచి, దేవుని కనపరిచి, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించే వరంగా ఉంటామని. మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు, మనల్ని మనం పొగడానికి కాదు. అతడు మీరు దేవునికి భయపడి, ఎవరికంటండి? దేవునికి భయపడి దేవుని మహిమపరచండి. ప్రియులారా, మనం ఎలా బ్రతుకుతున్నామంటే, మనం ఎలా జీవిస్తున్నామంటే, మనం ఎలా ఆరోగ్యం కలిగి ఉన్నామంటే, మనం 2 పూట్ల తినగలుగుతున్నామంటే, లేక దేవుడు మనకేదో నేర్పించినటువంటి ఆ పనిని ముందు కొనసాగించుకుంటున్నామంటే, ఆగిపోకుండా కొనసాగించుకుంటున్నామంటే, దేవుని కాపుదల, దేవునికి భయపడాలి, దేవునే మహిమపరచాలి. ఏ మనుషుని మహిమపరచొద్దు. మీరు పనిని బట్టో, విద్యను బట్టో, ఉద్యోగాన్ని బట్టో ఎవరిని మహిమపరచొద్దు. ప్రతి చిన్నదాని విషయంలో దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. ఈనాడు మీరు చెప్తే నమ్మరు, సాఫ్ట్వేర్ జాబులన్నీ తీసేస్తున్నారు, వేల మంది ఉద్యోగం లేకుండా బయట రోడ్డున పడిపోతున్నారు. గొప్ప చదువులు చదివారు, లక్షల రూపాయల జీతాలు కలిగి ఉన్నారు, కానీ ఎందుకు పనికిరాని కొరగాని వారిగా అయిపోతున్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి వ్యాపారంలో అట్రప్లాప్ అయిపోయి లాస్ వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లాకౌట్ అయిపోతున్నాయి. ఎందుకయ్యా లాకౌట్ చేసావంటే, దాదాపుగా 15 కోట్ల అప్పు ఉందండి, 12 కోట్ల అప్పు ఉందండి, లేకపోతే లక్షల అప్పు ఉన్నాయండి అని చెప్తున్నారు. భూలోకంలో మనం సాపిగా కొనసాగుతున్నామంటే దేవునికి భయపడి బ్రతకాలి. ప్రియులారా, చిన్న చిన్న వ్యాపారాలు మూసేసుకుంటున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేక మానేస్తున్నారు. గల కారణం దేవుని కాపుదల లేదు, దేవుని భద్రత లేదు. ఈనాడు మనం ఎలా ఉన్నామంటే, ఇలా కొనసాగబడుతున్నామంటే, దేవుడు మనల్ని ప్రేమించి మన కుటుంబాన్ని పోషిస్తున్నాడంటే, దేవుడు మనల్ని ప్రేమించి మన కుటుంబానికి చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగం ఇచ్చాడంటే దేవునికి భయపడుతూ బ్రతకాలి. ప్రతి దాంట్లో కూడా లేని దానికోసం ప్రాకులాడొద్దు. ఉన్న దాంట్లో దేవునికి భయపడుతూ, దేవుని మహిమపరుస్తూ, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి, ఎందుకంటే ఆయన తీర్పు తీర్చబోతున్నాడంట. ఏమీ లేని స్థితిని, నీ స్థితిని దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అనారోగ్య పరిస్థితుల్లో మన జీవితాలని ఆరోగ్యవంతులుగా చేసి, విలువ లేని మన జీవితానికి విలువనిచ్చి, ఎవరికి పరిచయం లేని మనల్ని అనేకులకు పరిచయం చేసి,
ఈనాడు ఒక మంచి స్థితిలో ఉన్నామంటే మనం తీర్పులోకి వెళ్ళకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన శరీరాల్ని, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన అందచందాల్ని, దేవుడు మనకిచ్చిన టాలెంట్ను లేకపోతే జ్ఞానాన్ని దేవుని కొరకే కేటాయించి దేవునికి సమర్పించాలంట.